జిల్లాల పునర్విభజనపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశం కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పులపై చర్చించబోతున్నారు. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పునర్విభజనపై రిపోర్ట్ అందింది. అందులో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. చింతూరు, రంపచోడవరం డివిజన్స్ ను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని, అదేవిధంగా ప్రస్తుతం పోలవరం నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిన పునరావాసులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించారు. గన్నవరం, న్యూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనలని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించబోతున్నారు. మార్కాపురం, మదనపల్లె కేంద్రంగా 2 కొత్త జిల్లాలతో పాటు పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిర కేంద్రాలుగా కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరికొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశం తాజాగా తెరపైకొచ్చింది. ఇవాళ సచివాలయంలో జరిగే సమావేశంలో దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రెవెన్యూ డివిజన్స్ లో మార్పులు చేర్పులపైన ఉపసంఘం చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఇక సీఎం చంద్రబాబు వద్ద మరోసారి చర్చిస్తారు. 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఝాన్సీ, జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు కసరత్తు చేయడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు దీనికి సంబంధించిన వ్యవహారాల మీద సుదీర్ఘంగా చర్చలు కూడా మంత్రివర్గ సమావేశం వచ్చి చర్చించడం జరిగింది. మంత్రి అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన ఆధ్వర్యంలో మంత్రులు పయ్యావుల కేశవులు, నారాయణ, సత్యకుమార్ వీరందరూ కూడాను పలుసార్లు దీనికి సంబంధించినటువంటి ప్రజల నుంచి వినతులు అయితేనేవి, వారికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు వీటిని కూడా సేకరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ద్వారా కూడాను దీనికి సంబంధించినటువంటి ఏవైతే కనుక ఏ డిమాండ్స్ ఉన్నాయి, అవి సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద ఇప్పటికీ 2-3 సార్లు దీనికి సంబంధించినటువంటి సమావేశమై కసరత్తు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇన్పుట్ ఏదైతే ఉందో దాని నివేదిక తయారు చేసి 10వ తేదీన ఈ నెల జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన నివేదికను మంత్రివర్గం ముందుంచడం జరుగుతుంది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు దీని మీద వాటిన్నింటినీ పరిశీలించిన తర్వాత మంత్రివర్గం సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, దానికి సంబంధించిన కసరత్తులతో పాటు పలు గ్రామాలు, మండలాల పేర్లు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం చూస్తే కనుక కృష్ణా జిల్లాకు సంబంధించి నూజివీడు, గన్నవరం 2 నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాకే మార్చాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. అలాగే మదనపల్లి, మార్కాపురం కేంద్రాలను కొత్త జిల్లాలుగా ప్రతిపాదనలు చేయనున్నారు. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిర ఈ కేంద్రాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలను మార్చాలనే ఉద్దేశం అయితే కనుక ఈ మంత్రివర్గ ఉపసంఘానికి లేనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమేరకు దీనికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేస్తే కనుక ఆయా ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాల్లో ఏర్పాటు అయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈ జిల్లాలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాన్ని ఒక జిల్లాను చేస్తామని చెప్పేసి ఆయన ఏదైతే హామీ ఇచ్చి ఆ మేరకు జిల్లాలను చేయడం జరిగిందో దానికి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని చోట్ల ఇప్పుడు రాజంపేట కడప జిల్లాలో గతంలో ఉన్నది, రాజంపేటను అన్నమయ్య జిల్లాగా మార్చడం జరిగింది. అయితే దానికి రాయచోటిని మండల జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చడం జరిగింది. అయితే అప్పట్లో ఈ రాయచోటినే జిల్లా కేంద్రంగా మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. అయితే ఇప్పుడు అటువంటి వాటి జోలికి ఏమే కానీ వెళ్లకుండా ఈ కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ఈ చర్చల్లో మంత్రివర్గ సమావేశం దానికి సంబంధించిన వ్యవహారాల మీదనే ఉంది. జిల్లా కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశం లేదని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఇటు ఈ జిల్లాల పునర్విభజనపై ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది, ఎంతవరకు నష్టం, ఎంతవరకు లాభం అనేది కూడా ఆ కోణంలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందా విజయ్ చంద్రన్? ఇప్పుడు చూస్తే ఈ జిల్లాలను పునర్విభజన చేసి జిల్లా కేంద్రాలను పెంచడం ద్వారా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికైతేనేమి, తర్వాత పరిపాలన సక్రమంగా జరగడానికైతేనేమి, ప్రజలకు మేలు చేయడము, లబ్ధిదారులకు ఏదైతే కనుక వివిధ స్కీములకన్నింటినీ కూడాను మానిటరింగ్ చేసేందుకు కానీ వీలుగా ఉంటుందని చెప్పేసి గతంలో ప్రభుత్వం భావించింది. ఆ మేరకు జిల్లాలను పెంచడం జరిగింది. ఇప్పుడు జిల్లా కేంద్రాలను పెంచడం ద్వారా ఆయా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఏదైతే డెవలప్మెంట్ అయితేనేమి, తర్వాత ప్రజలకు జిల్లా యంత్రాంగము
ఎక్కువగా అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద జిల్లాలు అయినందువలన కొంత, అంతేకాకుండా ఈ అధికార యంత్రాంగం కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కలెక్టర్ల సంఖ్య పెరగడంతో పాటు ఆయా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం పెరగడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద చర్చించడం జరిగింది. అంటే ఈ నష్టం అనేది ఏం పెద్దగా లేకపోవచ్చు, కానీ దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఆ దిశగానే ప్రభుత్వం ఆ దృక్కోణంతోనే ముందుకెళ్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.